వైజాగ్ నా సొంత సిటీ. బట్ స్టిల్ ఈ మధ్య నాకు మా వైజాగ్ ప్రజలు ఆలోచించే విధానం ఏమాత్రం నచ్చట్లేదు. ఎప్పుడైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ని షట్డౌన్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి గవర్నమెంట్ మీద చాలా వైజాగ్ ఇన్స్టా పేజెస్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఏమని అంటే వైజాగ్ అంటే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదని, అందుకే వైజాగ్ని క్యాపిటల్ చేయలేదని, అండ్ ఉన్న ఎయిర్పోర్ట్ని కూడా తీసేస్తున్నారని జనాలకి చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. అండ్ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వైజాగ్ ఇన్స్టా పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు తెలుగుదేశం అండ్ జనసేనకి ఎగెన్స్ట్గానే వర్క్ చేస్తాయి. ఇది నేను చాలా విషయాల్లో అబ్జర్వ్ చేశాను. మీలో కూడా ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకు ఉద్దేశం వైజాగ్ ఇన్స్టా పేజెస్ని టార్గెట్ చేయడానికి కాదు, వైజాగ్ ప్రజలకి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఉన్న నెగిటివిటీని తీసేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే నా ప్రయత్నం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ ఎక్స్ప్లెయిన్. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ని షట్ డౌన్ చేస్తుందో తెలుసుకుందాం. ది మెయిన్ రీజన్ ఈజ్ ఫ్యూచర్ గ్రోత్. వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ జస్ట్ 350 acres. సో ఫ్యూచర్లో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావాలన్నా, కార్గో ఆపరేషన్స్ పెరగాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా అండ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ పెరగాలన్నా చాలా హ్యూజ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవసరం. ఈ రీజన్స్ కోసమే వైజాగ్ ఎయిర్పోర్ట్ని షట్ డౌన్ చేసి భోగాపురంలో హ్యూజ్ ఎయిర్పోర్ట్ని ఇన్స్టాల్ చేయాలని 2014లో అప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ని డిస్మెంటల్ ఏం చేయరు, బట్ ఆ ఎయిర్పోర్ట్ని ఇండియన్ నేవీ బేస్గా వాడుకుంటారు. ఇప్పుడు వైజాగ్ ప్రజలు చెప్తున్న ప్రాబ్లమ్స్ ఏమిటో చూద్దాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు సిటీ సెంటర్లో ఎయిర్పోర్ట్ ఉంటే ట్రావెలింగ్ తగ్గుతుంది, అదే భోగాపురం అయితే అనకాపల్లి నుంచి వెళ్ళాలంటే 2.5 hours, ఎన్ఈడి నుంచి వెళ్ళాలంటే 2 hours, ఆర్కే బీచ్ నుంచి వెళ్ళాలంటే 1.5 hour. అంత దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏంటి, ఈ ఎయిర్పోర్ట్ని కూడా యాక్టివ్లోనే ఉంచవచ్చు కదా అని వైజాగ్ ప్రజల ఒపీనియన్. ఇప్పుడు క్లారిఫికేషన్లోకి వద్దాం. ఫస్ట్ పాయింట్, అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది ఓన్లీ మన వైజాగ్ వాళ్ళ దగ్గరే ఉండాలా? మీరే ఆలోచించండి. అందరికీ సిమిలర్ దూరం ఉంటూ సెంటర్లో ఉండడం కరెక్టా, లేదా ఒక్క సిటీకే దగ్గరలో ఉండడం కరెక్టా? అసలు ఎయిర్పోర్ట్ అంటే ఒక సిటీకే పరిమితం అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎయిర్పోర్ట్ అనేది ఒక రీజనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. అంటే ఒక్క సిటీకే కాదు, చుట్టూ ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ హెల్ప్ అయ్యేలా బిల్డ్ చేస్తారు. మనం ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేస్తే వైజాగ్ పక్కన విజయనగరం ఉంది, దాని పక్కన శ్రీకాకుళం ఉంది. ఈ 2 డిస్ట్రిక్ట్స్లో కలిపి లక్షల మంది ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళందరూ ఫ్లైట్స్ ఎక్కాలంటే వైజాగ్ వరకు ట్రావెల్ చేయాల్సి వచ్చేది, దానికి 3 to 4 hours పట్టేది. అదే టైంలో మేజర్ యాక్సిడెంట్ ఏదైనా హైవే మీద అయితే ఇంకా ఫ్లైట్ మిస్ అయినట్టే. ఇన్ని ఇయర్స్గా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేదా, వాళ్ళు ఇబ్బంది పడలేదా? పోనీ విజయనగరం వాళ్ళు కానీ శ్రీకాకుళం వాళ్ళు కానీ ఎప్పుడైనా దీని మీద వాయిస్ రేస్ చేశారా? లేదుగా. ఇంకా వైజాగ్కే అలాంటి ఇబ్బందులు ఉండకుండా చాలా పెద్ద రూట్స్ వేస్తున్నారు, ఎలక్ట్రిక్ ఏసీ బస్ వేస్తున్నారు, అండ్ టైం వేస్ట్ అవ్వకూడదని ఉన్న స్పీడ్ బ్రేకర్స్ని కూడా తీసేశారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల విజయనగరం వాళ్ళకి చాలా దగ్గర, అండ్ శ్రీకాకుళం వాళ్ళకి కూడా డిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఒక సైడ్ కొంచెం డిస్టెన్స్ పెరిగినా ఇంకో 2 డిస్ట్రిక్ట్స్కి బెనిఫిట్ అవుతుందిగా. డెవలప్మెంట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. ఒక్క సిటీకే అడ్వాంటేజ్ ఉండడం కాదు, మ్యాక్సిమం పాపులేషన్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండేలా ప్లాన్ చేయడమే డెవలప్మెంట్. అండ్ ఫ్యూచర్ డిమాండ్స్ని హ్యాండిల్ చేయాలంటే వైజాగ్ ఎయిర్పోర్ట్తో మేనేజ్ చేయడం కుదరదు, ఎందుకంటే ప్లేస్ చాలా తక్కువ ఉంది. ఫ్యూచర్లో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్ రావాలన్నా, కార్గో ఆపరేషన్స్ పెరగాలన్నా, జాబ్స్ రావాలన్నా భోగాపురం ఈజ్ పర్ఫెక్ట్ చాయిస్. ఇది ప్రజెంట్ జనరేషన్ కోసమే కాదు, నెక్స్ట్ 30-40 years గ్రోత్ని చూసి డిజైన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వరల్డ్లో చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ సిటీ సెంటర్లో ఉండవు. మ్యాక్సిమం అన్ని సిటీ నుంచి 40 to 50 kilometers దూరంలోనే ఉంటాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి హ్యూజ్ ల్యాండ్ కావాలి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కావాలి, సరౌండింగ్ సేఫ్టీ జోన్ కావాలి. సో ఎయిర్పోర్ట్ సిటీకి బయట ఉండడం అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. నేను మన వైజాగ్ వాళ్ళని తప్పనట్లేదు, మనకి ఇబ్బంది ఉంది కాదనను, బట్ డిస్కషన్ అక్కడ ఆగిపోదు. వైజాగ్ సిటీకి భోగాపురం ఎంత దూరం అని కాదు, నార్త్ ఆంధ్ర మొత్తానికి ఎంత బెనిఫిట్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే వైజాగ్ ఒకటే నార్త్ ఆంధ్ర కాదు, విజయనగరం ఉంది, శ్రీకాకుళం ఉంది, ఫ్యూచర్ జనరేషన్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, టూరిజం ఉంది, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ని కేవలం మన ఇంటికి ఎంత దూరం అనే యాంగిల్లో కాకుండా మొత్తం ఉత్తరాంధ్రకి ఇది ఎంత పెద్ద యాసెట్ అనే యాంగిల్లో చూద్దాం. ఎండ్ ఆఫ్ ది డే ఎయిర్పోర్ట్ అనేది ఒక సిటీ ప్రాపర్టీ కాదు, అది మొత్తం రీజన్ డెవలప్మెంట్కి ఫౌండేషన్. ఒక రీజన్ గ్రో అవ్వాలంటే కొన్ని డెసిషన్స్ ప్రెజెంట్ ఇబ్బందుల కన్నా ఫ్యూచర్ బెనిఫిట్స్ని చూసి తీసుకోవాలి. అదే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండ్ అదే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో నెగిటివిటీని ఆపేసి జస్ట్ ఎంజాయ్ అవర్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై. జై హింద్.